హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనంలో చెల్లిస్తున్నాను. మీరందరూ బాగుంటున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కొత్త లెసన్ నెంబర్ 20కి వెళ్దాం. మీరందరూ కూడా మరి మీ పేరెంట్స్తో సహా మీరు కూర్చొని వినవలసిందిగా కోరుకుంటున్నాను. ద టైటిల్ ఆఫ్ ద లెసన్ ఏంటంటే కానాన్ని వశపరుచుకోవడం, కాంక్వెస్ట్ ఆఫ్ కెనాన్. యెహోషువ బుక్ అంతా కూడా 24 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 24 చాప్టర్స్ కూడా మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి మెమరీ వర్స్ తీసుకుంటే ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 8-9 వచనాలు. డ్యూటెరోనమీ 32, 8 and 9. When the Most High divided to the nations their inheritance, when he separated the sons of Adam, he set the bounds of the people according to the number of the children of Israel. For the Lord's portion is his people, Jacob is the lot of his inheritance. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభజించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దుని నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. సో దీని ముఖ్య అంశం ఏమనగా, దేవుడు ఆయన చేసిన వాగ్దానాలను బట్టి ఆయన నమ్మకస్తుడు. ఆయన ఏ వాగ్దానం చేశాడో దాన్ని నమ్మకంగా ఆయన నెరవేరుస్తాడని అర్థం అనమాట. ఎందుకంటే ఆయన ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో అది ఆయనకును ఆయన సంతానంకును నేను ఒక దేశాన్ని ఇస్తానని చెప్పాడు. పాలు తేనె ప్రవహించే దేశాన్ని నేను ఇస్తానని చెప్పాడు. సో అది చాలా సంవత్సరాలు అయిపోయినాయి. అరౌండ్ 430 years అయిపోయిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు, దేవుని వాక్యాన్ని, మరి ఆయన చేసిన నిబంధనని, ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారనమాట. సో ద కాంక్వెస్ట్ ఆఫ్ కానాన్ అంటే అది దేవుని నమ్మకత్వాన్ని మనకు చూపిస్తుంది అనమాట. పోయిన లెసన్లో ఎలాగ మోషే ఏ విధంగా మరి ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించి మరి ఎర్ర సముద్రం దాటించి మరి అరణ్యంలో తీసుకొచ్చాడు, అదంతా కూడా మనం చదువుకున్నాం. సో ఇప్పుడు మనము కానాన్ని ఏ విధంగా వశపరుచుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం చదువుకుంటాం. దానికి ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. దేవా, మీకు స్తుతులు స్తోత్రం నాయన. పరిశుద్ధ తండ్రి, ఈ సమయాన్ని మీ బలమైన హస్తము సమర్పించుకుంటున్నాము. మీరు బలమైన దేవుడు, కృపగల దేవుడు కాబట్టి నాయన మీ పాద సన్నిధిలో ప్రభా మా అందరినీ కూడా ప్రభా పిల్లలందరినీ నన్ను కూడా ప్రభా మీ బలమైన హస్తము సమర్పించుకుంటున్నాము. ప్రభా మీరే మాతో మాట్లాడండి, మీరే అనేక విషయాల్ని తెలియపరచండి ప్రభా. మీరే ప్రభా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రభా నాయన అనేక హృదయాలు తెరవబడడానికి ప్రభా సత్యాన్ని వాళ్ళు గ్రహించి మీరు ఎలాగ నాయన నమ్మకస్తుడైన దేవుడవని ప్రభా మీ మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందడానికి మీరు సహాయం చేసి మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎంతవరకు మోషే మనల్ని తీసుకొచ్చాడు అని చూస్తే ఆయన మోయాబు మైదానం వరకు ఆయన ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరైతే ఐగుప్తు నుండి బయలుదేరారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే అరణ్యంలో నశింపజేస్తాడు. ఎందుకు దేవుడు అలాగ నశింపజేశాడంటే వాళ్ళ అవిశ్వాసము, వాళ్ళ అవిధేయత, ఇంకా వాళ్ళు సనుగడము, మరి దేవుని మీదను మరి ఇంకా మోషే మీదను సనగడము, మరి ఎంతో వాళ్ళ అపనమ్మకం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి కోపం రప్పించి ఆ విధంగా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. సో వాళ్ళు యాక్చువల్లీ చూస్తే ఐగుప్తు నుండి కానానుకు రావాలంటే ఇట్ టేక్స్ ఓన్లీ 11 days, 11 రోజులు మాత్రమే అవుతుంది. కానీ వాళ్ళని 40 సంవత్సరాలు దేవుడు అక్కడే తిప్పవలసి వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ విధమైన అపనమ్మకస్తుని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి మరి వాళ్ళు ఎవరు కూడా చేరలేకపోయారు. వాటిలో 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో 2 మాత్రమే, యెహోషువను కాలేబు మాత్రమే వాళ్ళు అక్కడికి చేరగలిగారు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు. సో మనం కూడా ఇప్పుడు కానాన్లో మనం చేరాలంటే మనకు కూడా దేవుడు ఏమిచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం లేకుండా మాత్రం మనము కానాన్నైనా దేవుని రాజ్యాన్ని మరి దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనం ఏం చేసుకోలేము, స్వతంత్రించుకోలేము. ఎందుకంటే విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విశ్వాసం, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని మనము ఎప్పుడు కూడా కాపాడుకోవాలా అనే విషయాన్ని మనం ఇందులో ఉండి చూసుకోగలుగుతాం. మోషే, ఆరోను, మిరియము ఇంకా అందరూ కూడా వేరే వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోయారు. సో మోషే ఎక్కడ చనిపోయారు, ఆయన నేబో అనే పర్వతం మీద ఇంకా పిస్గా అనే శిఖరం పైన ఆయన మరణించాడు. దేవుడే ఆయనని పాతిపెట్టాడు. సో ఆయన ఎక్కడ పాతిపెట్టింది కూడా మనకు తెలియదు. మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడనమాట. మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడనమాట. యెహోషువ ముందు నుండే ఆయన మోషేకి ఒక పరిచారకుడుగా పనిచేశాడు. ఏ విధంగా మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా నడిపించాడు
ఆయన నాయకత్వాన్ని సమస్తం ఆయన చూసినవాడు. సో ఆయనకు చాలా తరిబిది ఆల్రెడీ ఆయనకు ఉందన్నమాట. ఇంకా అది కాకుండా ఆయన ఒక పెద్ద వీరశూరుడు, అంటే ఆయన యుద్ధ వీరుడు అనమాట. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు అమలేకులతో యుద్ధం చేశారో అప్పుడు యెహోషువ అనే వాళ్ళని లీడ్ చేశారు. అప్పుడు మోషే పైన పర్వతం మీద దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ అమలేకులతో యుద్ధం చేసి జయం పొందాడు. సో ఆ విధంగా ఆయన ఒక యుద్ధ శూరుడు, ఇంకా ఆయన పరిచారకుడు, మోషేకి పరిచారకుడు కాబట్టి ఆయన ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాలో అనే విషయాన్ని ఆయనకు తెలుసు అనమాట. ఆల్రెడీ ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, అనుభవం ఆయనకు ఉంది. వేగు చూడడానికి వెళ్ళినప్పుడు 12 మందిని ఎప్పుడైతే మోషే పంపించాడో కానానికి, అప్పుడు 12 మందిలో ఈయన కూడా ఉన్నాడనమాట. వీంట్లో 10 మంది ఏం చేశారు, చెడు సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు కాలేబును యెహోషువ మాత్రమే మంచి వార్తని తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక వేరే ప్రకారమైన ఒక ఆత్మ కలిగిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవుని చూసారనమాట. దేవుని శక్తిని చూసి ఈ ప్రజలు మన ముందు ఏమీ కాదు, వీళ్ళని మనం ఈజీగా ఓడించగలము, ఆ స్థలము ఆ దేశము చాలా మంచి దేశము, పాలు తేలు ప్రవహించే దేశము, మరి మనం ఈజీగా వాళ్ళని మనం ఓడించగలమని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మంచి వార్తని వాళ్ళు తీసుకొచ్చారనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే విశ్వాసం కలిగిన వాళ్ళని అర్థం. ఇంకా 10 మంది ఏం చేశారు, వాళ్ళకి విశ్వాసం లేకపోవడం బట్టి వాళ్ళు భయపడిపోయారు. అక్కడ ఉన్న ప్రజలు గొప్పవాళ్ళు, ఆ విధంగా వాళ్ళు చెడు సమాచారాన్ని తీసుకొచ్చారు. సో ఈ విధంగా కూడా అంటే ఆయన దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే యెహోషువ ఎలాంటి వాడు, ఆయన చాలా విశ్వాసం కలిగిన వాడు, దేవుని మీదే విశ్వాసం కలిగిన వాడు. ఇంకా ఫస్ట్లీ ఆయన ఒబీడియంట్ టు మోజెస్, చాలా ఒబీడియంట్గా ఉన్నాడు, ఆయన చాలా విధేయత చూపినవాడు, ఆయన పరిచర్య చేసినవాడు, అమలేకులతో యుద్ధం చేసి ఆయన జయం పొందినవాడు, అంటే వీరశూరుడు. ఇంకా థర్డ్లీ ఆయన ఏంటంటే విశ్వాసం కలిగిన వాడు కాబట్టి మంచి వార్తని ఆయన తీసుకొచ్చాడు. సో అందరికీ కూడా ఎంకరేజ్ చేశాడు, అందరినీ కూడా ప్రోత్సహించిన ఒక వార్తని ఆయన తీసుకొచ్చాడు అనమాట. సో యెహోషువ అంటే దానికి అర్థం ఏంటి అనగా, అది హిబ్రూలో యెహోషువ అంటారు, గ్రీక్లో దాన్ని జీసస్ అంటే యేసు అని చెప్తారనమాట. సో అది సేమ్, అంటే యేసు ప్రభుకి ఏ పేరు ఉందో, యేసు ప్రభుని ఏ పేరు ఉందో అదే పేరే అది హిబ్రూలో ఏమని ఉందంటే యెహోషువ అని ఉంది, జాషువా అని ఉందన్నమాట. మొదటిగా ఆయన పేరు హోషియా అని ఉందన్నమాట. సో హోషియా అంటే ఏంటి అంటే రక్షణ అని అర్థం. కానీ మోషే ఆయన పేరుని మారుస్తాడు. సో అది మనము నంబర్స్ 13:16లో, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలము. హోషియా అనే పేరుని మార్చి మోషే ఆయనకు యెహోషువ అని పేరిచ్చాడు. సో హోషియా అంటే రక్షణ అని అర్థం, కానీ యెహోషువ అంటే యెహోవాయే రక్షణ అని అర్థం అనమాట. సో అదే పేరు యేసుప్రభు కూడా ఇవ్వబడి ఉంది. సో పాత నిబంధనలో ఉన్న జాషువా, యెహోషువ, నూతన నిబంధనల యేసుకు చాలా సాదృశ్యంగా కనబడతారనమాట. మోషే అయితే అంత వాళ్ళని ఐగుప్తు నుండి విడిపించాడు, కానీ కానాన్లో ఆయన వాళ్ళని చేర్చలేకపోయారు, ఇశ్రాయేల్ని ప్రజల్ని చేర్చలేకపోయాడు, ఎందుకంటే అవిధేయతను బట్టి. కానీ యెహోషువ ఎవరు, ఆయన యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనని దేవుడు ఎన్నుకొని ఆయన్ని ముందుకు నడిపించారనమాట. తల మీద ఆయన మోషే పెట్టి ఆయనని ఆశీర్వదించినప్పుడు ఆయనకు కూడా చాలా జ్ఞానం కలిగిన ఆత్మ ఆయనకు దొరికిందనమాట. సో దేవుని కృప లేకుండా ఎవరు కూడా ఎలాంటి సేవ కూడా చేయలేరు. సో ఆ విధంగా యెహోషువ అనే దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ ఏంటి, వాళ్ళని కానాన్ని స్వతంత్రించుకోవడానికిను, మళ్ళీ అక్కడ యుద్ధం చేసి ప్రజల మీద జయం పొందుకొని వాళ్ళని పూర్తిగా హతం చేసి మరి ఆ స్థలముని, మరి ఆ దేశాన్ని, దేవుడు వాగ్దానం చేయబడిన దేశాన్ని పట్టుకోవడానికి, మరి దాన్ని విభజించి ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వడానికి దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు యోర్దాన్ నది ఎదురుగా వచ్చి వాళ్ళు పాళయంని దిగారనమాట. అక్కడ మనం చూస్తే యోర్దాన్ నది ఫుల్గా, పూర్తిగా ఆ బ్యాంక్ ఫుల్గా అది ఏమవుతుంది, ప్రవహిస్తుంది. ఇప్పుడు కానాన్ లోపల వాళ్ళు అడుగు పెట్టాలంటే యోర్దాన్ని దాటవలసిందే. ఇప్పుడు ఈ యుద్ధం అంతా కూడా ఏంటంటే హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ వార్ అంటే దేవుడే అక్కడ నిల్చున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఏంటంటే యోర్దాన్ని మీరు ఎలాగ దాటాలా అనే దానికి వాళ్ళకు ఆజ్ఞని ఇచ్చారనమాట. ఏమని చెప్పారంటే, యాజకులు మందసం తీసుకుని వాళ్ళు దాన్ని మోసుకొని ఎప్పుడైతే వాళ్ళ అడుగుని, వాళ్ళ కాళ్ళని దాంట్లో పెడతారో, వాళ్ళ పాదంని దాంట్లో మోపంగానే ఏమవుతుందంటే ఆ యోర్దాన్ నది రెండుగా నిలబడుతుందన్నమాట. అది ఆదాం అనే ఒక పట్టణము 16 మైళ్ళు దూరం ఉందన్నమాట. అక్కడ అది ఒక వాల్ లాగా నిలబడుతుంది. సో అందులో నుండి ఇశ్రాయేల్ ప్రజలు కూడా లోపల నుండి వెళ్ళాలి. సో ఆ విధంగా
దేవుడు ఆ విధంగా వాళ్ళకి ఒక ఆజ్ఞని ఇస్తారనమాట. యాజకులు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళారు. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి. అంటే ఇప్పుడు అది ఏ విధంగా రెండుగా పాయలవుతుందంటే, దేవుడే కదా అన్ని సమస్తాన్ని సృష్టించినవాడు. ఈవెన్ యోర్దాన్ని కూడా ఆయనే సృష్టించాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధి అక్కడికి వెళ్ళిందో, ఆ యోర్దాన్ని రెండుగా పాయలు చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ డ్రై ల్యాండ్ నుండి, ఆరిన నేల నుండి వాళ్ళు అటువైపు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అక్కడ ఆ స్థలంలో కానాన్లో 7 పీపుల్ ఉన్నారన్నమాట. 7 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారన్నమాట. ఎవరెవరంటే కానానీయులు ఉన్నారు, తర్వాత హిత్తీలు ఉన్నారు, హెవీయులు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, గిర్గషైట్స్ ఉన్నారు, వాళ్ళు జెబుసైట్స్, అమరైట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో 7 టైప్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్నారనమాట. సో అక్కడ వాళ్ళు ఎంతో గొప్పగా దేవుడు దాన్ని తెరవంగానే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని దాటుకొని వెళ్ళిపోయారు. అప్పుడు యెహోషువ ఏమంటాడంటే, మీరు అటు సైడ్ వెళ్ళిన తర్వాత, యోర్దాన్ని దాటి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి వాళ్ళు ఏం చేయాలంట, 12 గోత్రం ఉంది కదా ఇశ్రాయేల్ ప్రజలకి, 12 గోత్రం ప్రకారంగా వాళ్ళు 12 రాళ్ళని తీసుకొచ్చి మధ్యలో ఎక్కడైతే యాజకులు వాళ్ళ పాదాలని మోపారో ఆ స్థలంలో 12 రాళ్ళని తీసుకొని ఇటువైపు గిల్గాల్ అనే స్థలంలో తీసుకొచ్చి వాళ్ళు పెడతారనమాట. ఎవరైనా అడిగితే, వాళ్ళ పిల్లలు ఎవరైనా అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పాలన్నమాట. ఎందుకంటే దేవుడే దీన్ని ఏం చేశారంటే, దేవుడే దాన్ని రెండుగా చేశారు కాబట్టి మేము దాన్ని దాటుకొని వచ్చామని చెప్పడానికి కొరకు ఒక జ్ఞాపకార్థంగా అక్కడ ఉన్న రాళ్ళని 12 రాళ్ళని తీసుకొచ్చి గిల్గాల్ దగ్గర వాళ్ళు నిలబెట్టారనమాట. సో ఈ విధంగా యోర్దాను ఫుల్గా ప్రవహించే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని దాటుకొని వాళ్ళు ఆ స్థలానికి తీసుకొచ్చారు. సో దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం ఇందులో చూడగలమంట. దేవుడు ఎవరికైతే ఏదైనా ఇవ్వాలని అనుకుంటే ఆయన ఏ విధంగా వాళ్ళకి ఇస్తారనమాట. సో దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని ఇవ్వడానికి కొరకే ఆ విధంగా యోర్దాన్ని రెండుగా పాయలు చేసి వాళ్ళని నడిపించారని మనము చూడగలం. అయితే యెహోషువ ఎరికో ప్రాంతం దగ్గర వచ్చినప్పుడు ఆయన కళ్ళెత్తి చూడగానే ఒక వ్యక్తిని అక్కడ చూశాడనమాట. ఆయన దూసిన కత్తి చేత పట్టుకుని అక్కడ ఆయన నిలిచి ఉన్నాడు. ఎప్పుడైతే యెహోషువ ఆయన చూశాడో ఆయన వెంటనే వెళ్ళి, మీరు ఎవరి కొరకు వచ్చారు, మీరు మా పక్షంగానా లేకుంటే విరోధి పక్షంగానా అని ఆయన వెళ్ళి అడుగుతాడనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్తాడనమాట. సో వెంటనే యెహోషువకు ఏమర్థమైపోతుంది, సో ఈయన మన పక్షంగా ఉన్నాడు, యెహోవా పక్షంగా ఉన్నాడు కాబట్టి, సేనాధిపతిగా ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి వెంటనే ఆయన నేల తలదూచుకుని ఆయనని నమస్కరించాడనమాట. సో నమస్కరించినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నేనేం చేయాలా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే ఒకటే మాట అంటాడనమాట, నీ పాదంలో ఉన్న మీ పాదరక్షని తీసివేయి, ఇది పరిశుద్ధ స్థలం. ఏదైతే మోషేతో దేవుడు ఏ మాట అయితే ఆయనకు పిలుపు వచ్చినప్పుడు ఏ విధంగా ఏ మాట ఆయనతో చెప్పారో అదే మాట ఈయనతో చెప్పారనమాట. సో అప్పుడు ఆయన తీసివేస్తాడనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకు అర్థమేమవుతుందంటే, అక్కడ ఒక యెహోవా సైన్యాధిపతిగా ఆయన వచ్చున్నాడు. అంటే ఏంటి ఇది, హీఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. ఆయన ఒక ఏంజల్ అంటే దేవుడే అక్కడ ఆ స్థలంలో వచ్చాడు. అంటే ఒక ఏంజల్ అని ఉంది, కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందు ఆయన ఈ విధంగా ఒక ఏంజల్ లాగా వచ్చేవాడంట. అంటే ఒక స్పెషల్గా ఇప్పుడు ఏంటంటే ఈ యుద్ధము యెహోవాది అని అర్థము. దేవుడు ఆయన ఎలాంటి వచ్చాడు, ఆయన కత్తిని ఆయన పట్టుకొని ఆయన నిల్చున్నాడు అనమాట. సో దాన్ని బట్టి మనం చూస్తే దేవుడే వీళ్ళ పక్షంగా ఏం చేస్తున్నాడు, యుద్ధం చేయడానికి వచ్చాడు. సో యెహోషువకి ఏంటంటే ఇంకా ధైర్యాన్ని కలిగించాడు, ఆయనకు నమస్కారం చేసి ఆయనని ఆరాధిస్తాడనమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఆ ఆరాధనను కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆయన నమస్కరించినప్పుడు కూడా ఆయన ఆ ఏంజల్ ఏం చేశాడు, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే అది ఆయన దేవుడే, అంటే దేవుడు అంటే యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి అక్కడ కానాన్ని వాళ్ళని చేర్చడానికి దేవుడు ఆ విధంగా ఆయన్ని వాడుకున్నాడు అనమాట. ఇప్పుడు యోర్దాన్ నుండి దాటి ఇప్పుడు వాళ్ళు మొదటి పట్టణం ఎక్కడికి వచ్చారంటే గిల్గాల్కి వచ్చారు. గిల్గాల్లో కొన్ని విషయాలు చేయమని దేవుడు చెప్పారనమాట. ఏంటంటే మొదటిగా ఇంకొకసారి వాళ్ళకి సున్నతి చేయించమని దేవుడు యెహోషువతో చెప్పారు. అంటే వాళ్ళు ఏం చేయాలి, రాతి కత్తుల్ని చేయించి వాళ్ళందరికీ కూడా ఏంటంటే 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో అరణ్యంలో ఉన్నవాళ్ళు, అరణ్యంలో ఎవరైతే జన్మించారో ఇంకా 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళు దారిలో అంటే అరణ్యంలో వాళ్ళకి సున్నతి చేయించలేదనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నారంటే వాళ్ళకు సున్నతి చేయించమని చెప్పారు. సో ఆ సున్నతి ఎందుకు చేయించమన్నారంటే అక్కడ ఐగుప్తులో ఉన్న అవమానము, అంటే వాళ్ళు బానిసలుగా ఉన్నారు
కదా, వాళ్ళు ఎంతో బానిసలుగా వాళ్ళు ఎంతో కష్టాలు బాధల్లో అనుభవించి వచ్చారు. సో ఆ అవమానము తొలగిపోయింది, దొరలిపోయింది అని దేవుడు ఆ విధంగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏ స్థలానికి వచ్చారు, కానానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటంటే వాళ్ళకు స్వతంత్రమైన దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అలాగా చేయించారనమాట. అది కాకుండా గిల్గాల్ అంటే దొరిలిపోయిందని అర్థము. సో ఆ విధంగా అవమానము, ఐగుప్తు నుండి అవమానము దేవుడు తొలగించాడు అని అర్థము. సో తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారంటే 3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ పస్కా పండుగని కూడా వాళ్ళు ఆచరించారు. సో ఐగుప్తు నుండి విడిపింపడి ఏ విధంగా వాళ్ళు వచ్చారో అదేవిధంగా పస్కా పండుగని వాళ్ళు అక్కడ ఆచరించారనమాట. ఆచరించిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి ఏం దొరికిందంటే అక్కడ ఉన్న అంటే ఆహారంని, పైరుని ఏదైతే అక్కడ ఫలించిందో, కానాన్ దేశంలో ఫలించిందో దాన్ని వాళ్ళు భుజించారు. సో ఏంటంటే మన్నా అప్పటి నుండి ఆపివేయబడింది. సో గిల్గాల్లో ఎన్ని విషయాలు జరిగినాయి, అదే వాళ్ళకి బేస్గా ఉందన్నమాట. అక్కడి నుండే వాళ్ళు ఏం చేశారు, యెహోషువ అందరి మీద కూడా దాడి చేయడం మొదలుపెట్టాడు. మొదటిగా మనం చూస్తే అక్కడ గిల్గాల్ నుండి ఎదుటిగా చూస్తే ఎరికో అనే ఒక స్థలం ఉందన్నమాట, ఒక పట్టణం ఉంది. ఆ ఎరికో ఇంకో ఆయి అనే స్థలము వెంటనే మనము వాళ్ళ ముందు కనబడుతుంది అనమాట. సో ఎరికో అంటే ఏంటంటే అది ఎరికో ఒక చాలా ప్రాకారం కలిగిన ఒక పట్టణం అనమాట. ఆయన ఏం చేశాడు, యెహోషువ ఏం చేశాడంటే ఇద్దరు వేగు చూడడానికి ఇద్దరిని పంపించాడు అనమాట. ఎక్కడికి, ఎరికోకి. సో ఎరికోకి వెళ్తే ఎరికో పట్టణానికి వాళ్ళు వెళ్ళి అక్కడ అక్కడ ఆ ప్రాకారం ఉంది కదా, ఆ వాల్ ఉంది కదా, ఆ గోడ మీదే ఒక ఇల్లు ఉందన్నమాట పక్కన. సో అక్కడ ఎవరు ఉన్నారు, ఒక రాహాబ్ అనే ఒక వేశ్యా స్త్రీ ఉంటుందన్నమాట. సో ఆమె ఇంటికి వీళ్ళిద్దరు కూడా వెళ్తారనమాట. అక్కడ వెళ్ళినప్పుడు రాహాబు ఏం చేసిందంటే వాళ్ళని దాచిపెట్టింది. సో అక్కడ కొంతమందికి అప్పటికే తెలిసిపోయిందనమాట. ఇక్కడ లోపల ఉన్న రాజులందరూ, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా భయం వేసింది. ఏంటంటే దేవుడు వాళ్ళని, ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నారు, ఇంకా వాళ్ళని దేవుడు ఐగుప్తు నుండి విడిపించాడు, అక్కడ ఇంకా రాజులని మీద కూడా వాళ్ళకి జయం ఇచ్చాడు, యోర్దాని కూడా దేవుడు దాటించాడు, ఇదంతా కూడా అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఇంకా దేవుడే వాళ్ళ పక్షంగా నిలబడి ఉన్నారని ఈ వార్తని వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా హృదయంలో ఏమైపోయిందంటే భయము కంపించిందనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కూడా వచ్చినప్పుడు రాహాబా వాళ్ళిద్దరిని దాచిపెడుతుందనమాట. సో ప్రజలు అక్కడ నుండి వచ్చి ఇక్కడ ఎవరో వచ్చారు వేగు చూడడానికి, వాళ్ళు ఇక్కడ వచ్చారని ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమందంటే లేదు, ఇక్కడ వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది. ఈమె ఎందుకు అలాగ చేసిందంటే ఆమె వాళ్ళతో చెప్పిందనమాట, ఈ విధంగా ఇక్కడ అందరూ కూడా భయపడిపోయినారు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయపడిపోయినారు, ఏ విధంగా మీ దేవుడు జీవం గల దేవుడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఏ విధంగా విడిపించాడు, మరి అన్ని శత్రువుల నుండి మిమ్మల్ని విడిపించాడు, మరి ఈ దేశాన్ని కూడా మీకు ఇచ్చారని మేము వింటున్నాము, కాబట్టి అందరిలో భయము నిండిపోయింది. కాబట్టి మరి అందరూ కూడా ఫుల్గా అదేంటే ఆ గేట్ అంతా ఉంటుంది కదా, ప్రాకారం అంతా కూడా వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారనమాట. ఎవరు బయటికి పోవడానికి లేదు, ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. ఆ విధంగా చేసేసి వాళ్ళు చాలా భయంతో లోపల ఉన్నారు. కాబట్టి మీ దేవుడు తప్పకుండా ఈ స్థలాన్ని మీకు ఇస్తాడు, అప్పుడు ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళతో చెప్తారన్నమాట. అప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, సరే మేము మిమ్మల్ని కాపాడుతాం, కానీ మీ ప్రజలని ఎప్పుడైతే దేవుడు మాకు అప్పగిస్తాడో మేము వస్తామో అప్పుడు మీ ప్రజల్ని, మీ తల్లి మీ తండ్రి మీరందరినీ కూడా మీ ఇంటిలో వాళ్ళని పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళని లోపల పెట్టుకోవాలి, బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అది కాకుండా మీరు ఎవరికి కూడా చెప్పకూడదు మేము ఇక్కడ వచ్చి వెళ్ళామని చెప్పకూడదు. అప్పుడు ఇంకా మీరు ఒక ఒక ఎర్ర కలరు ఒక దారం, స్కార్లెట్ కలర్ దారంని మీరు అక్కడ వేలాడి చేయాలి. అప్పుడు ఆ స్థలంలో మీ అందరు కూడా దాంట్లో ఉంటే మిమ్మల్ని మేము కాపాడుతాము, మీకు ఎలాంటి హాని కాకుండా మేము చూసుకుంటాము. కానీ మీరు మాత్రం బయటికి వెళ్తే మరి ఈ కండిషన్స్ అంతా మీరు ఫాలో చేయకపోతే మాత్రం ఈ వావ్ ఏదైతే మేము తీసుకుంటున్నామో, ఏదైతే మీకు వాగ్దానం చేస్తున్నామో దాంట్లో నుండి మాకు విడుదల వస్తుంది అని చెప్తారు అనమాట. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా ఏం చేస్తుంది ఆమె ఒక రోప్తో వాళ్ళిద్దరిని కూడా పంపించేస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు గిల్గాల్కి వెళ్తారనమాట. సో ఆ గిల్గాల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ముందు ఉన్న ఆటంకం ఏముంది, ఇప్పుడు ముందైతే యోర్దాన్ ఉంది, యోర్దాన్ని దేవుడు దాటిచ్చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తే వాళ్ళకి ముందు ఏముంది, ఒక పెద్ద గోడ ఉందన్నమాట. ఒక చాలా పెద్ద ఫోర్ట్రెస్ అనమాట, ఒక కోటలాగా పెద్దగా ఉంటుంది, అది వాల్ అనమాట, అది పెద్ద వాల్. అంటే అది ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎనిమీస్ శత్రువుల దగ్గర నుండి వాళ్ళు ఏంటంటే తను కాపాడుకోవడానికి అది పెట్టారనమాట, కట్టి పెట్టారు. సో అది దాటితేనే కానీ వాళ్ళు ఏమీ చేయలేరు.
సో ఇప్పుడు దీన్ని వాళ్ళని ఎలాగ చేయిస్తారు? వాళ్ళకి ఏంటి బాంబ్స్ ఉన్నాయా, లేకుంటే ఏదైనా ఉన్నాయా దాన్ని విరగొట్టడానికి? ఏమీ లేదు. సో ఈ ప్రజల్ని దేవుడు ఏ విధంగా వాడుకొని దేవుడే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట, ఏం చేయాలనే విషయాన్ని వాళ్ళకు చెప్తారు. సో దేవుడు ఏమని చెప్తారంటే, ముందుగా మందసము వెళ్తుంది, దానికి ముందు 7 యాజకులు ఉంటారు. ఆ 7 యాజకులు కూడా ఏంటంటే పొట్టేలు కొమ్ములు ఉంటాయి, కొమ్ములు తీసి దాన్ని వాళ్ళని బూర ఊదుతూ వాళ్ళు వెళ్ళాలి. దానికి ముందు ఏముంటుందంటే, ఇంకా ఆర్మ్డ్ పీపుల్ అంటే ఎవరైతే మంచిగా యుద్ధశూరులు వాళ్ళు కూడా ఫస్ట్లో ఉంటారన్నమాట. సో దీని వెనకాల అంటే మందసము వెనకాల కూడా వాళ్ళు కూడా కొంచెం మంచిగా యుద్ధశూరులే ఉంటారనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలని దేవుడు చెప్పాడంటే, వాళ్ళు చుట్టూ తిరగాలి. ఆ ప్రాకారం చుట్టూ కూడా, ఎరుక గోడ చుట్టూ కూడా వాళ్ళు డైలీ ఒక్కసారి తిరగాల. ఇదే దీంట్లో ఆర్డర్లో వాళ్ళు తిరగాలన్నమాట. సో 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు ఏంటంటే 7 సారి తిరుగుమని చెప్పారు. సో 7 సారి తిరిగినప్పుడు ఎప్పుడైతే ఆ ట్రంపెట్ ఫుల్గా ఊదుతారో, అప్పుడు ఊదుతూనే ఉంటప్పుడు ఎప్పుడైతే అరువమని కేకలు వేయమని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక గొప్ప కేకలు వేయాలి. అప్పుడు ఆ ఎరికో గోడ ఏమైపోతుందంట, పూర్తిగా కింద పడిపోతుంది. మరి ఎదురుగా ఎవరున్నారు? అందరూ శత్రువులే ఉన్నారు. సో ఎదురుగా డైరెక్ట్గా వెళ్ళి మీరు అందరినీ అటాక్ చేయండి అని దేవుడు యెహోషువకి ఆజ్ఞాపిస్తుంది. యెహోషువ ఇప్పుడు ఎంత గొప్ప ఒక యుద్ధం చేస్తున్నాడు. కానీ ఇది ఎలాగ యుద్ధం ఎలాంటిది? ఇది ఒక ఆత్మీయ యుద్ధం. ఇది మామూలు అయిన యుద్ధం కాదు, ఇది ఆత్మీయ యుద్ధం. కాబట్టి దేవుడు అక్కడ ఎవరు? మందసం. అగైన్ ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మందసం లేదు. వాళ్ళు ఏం చేశాడు? మోషే ఆయన చేయి చాపినప్పుడు ఆయనకేంటి, అది ఎర్ర సముద్రము 2 పాయలుగా అవుతుంది. కానీ ఇక్కడ వచ్చినప్పుడు యోర్దాన్ దగ్గర నుండి వాళ్ళు ముందుకు రావాలంటే వాళ్ళతో ఏముంది? వాళ్ళకి మందసం ఉంది. ఇంకా వాళ్ళకి దేవుడు శాసనాలను ఇచ్చాడు, దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు, అంతా కూడా ఉంది, దేవుని సన్నిధి ఉంది. సో అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్, దేవుని ఎలాంటి ప్లాన్ ఉందో అదే ప్రకారంగా వాళ్ళు వెళ్ళాలి. సో ఇప్పుడు దేవుడు చెప్పినట్లు ఆ విధంగా యెహోషువ ఏం చేశారంటే, అదేవిధంగా మందసము ఉందన్నమాట. ఇంకా వాళ్ళు మోసుకొని వెళ్తుంటే ఆ ముందు 7 యాజకులు పొట్టేళ్ళు బూరలను పట్టుకొని వాళ్ళు బూర ఊదుతూ వెళ్తున్నారు. దానికి ముందు ఉన్న యుద్ధశూరులు ఉన్నారు, వెనకాల యుద్ధశూరులు ఉన్నారు. ఇదే ప్రయత్నం 7 టైమ్స్ వాళ్ళు 7వ రోజు కూడా తిరిగారనమాట. సో వాళ్ళు పెద్దగా వాళ్ళు కేకలు ఎప్పుడైతే 7వ రోజు పెట్టారో అప్పుడు ఆ ప్రాకారం, ఆ గోడ అంతా కూడా కిందకి డైరెక్ట్గా పడిపోయిందనమాట. సో టోటలీ ఇదైపోయింది. సో వాళ్ళు ఏంటి చేస్తారు? ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఎనిమీస్ ఎవరు ఎరికోలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు చంపివేశారు. సో ఎరికో పట్టణము ఏంటంటే అది మొదటి ఫలంగా ఉంది సో వాళ్ళకి, ఇశ్రాయేల్ ప్రజలకు. కాబట్టి దేవుడు చెప్పాడు, అక్కడ ఉన్న సమస్తాన్ని మీరు అందరిని కూడా చంపివేయాలి. మరి అదంతా కూడా శాపగ్రస్తమైన విషయాలు, అదంతా కూడా మీరు ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, మీరు తీసుకోవద్దు. కానీ అక్కడ ఉన్న వెండియు బంగారు ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలని మాత్రము యెహోవాకు ప్రతిష్ఠించాలి, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి అని దేవుడు వాళ్ళకి చెప్పారనమాట. వెండి, బంగారం, ఇత్తడి ఇంకా ఇనుపు, ఇవి మాత్రమే దేవునికి పూర్తిగా ఏమవుతుంది, అది ప్రతిష్టపరచబడుతుంది. ద రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఏం చేయాలి? వాళ్ళు దాన్ని పూర్తిగా నాశనం చేయాలి తప్ప దాన్ని పూర్తిగా కాల్చివేయాలి. అంతేగాని దేన్ని కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది శపింపబడినవి అని దేవుడు వాళ్ళకి చెప్పారనమాట. ఎప్పుడైతే అది కింద గోడ పడిపోయినాగానే వాళ్ళు ఏం చేశారు? ముందుగా వారు వెళ్ళి రాహాబు అనే వేశ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళకి కలిగిన సమస్తాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇటువైపు తీసుకొచ్చి వాళ్ళు భద్రపరిచారనమాట. సో మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు కత్తితో వాళ్ళందరినీ కూడా చంపేశారు. అక్కడ ఉన్న సమస్తము, ఈవెన్ యానిమల్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న జంతువుల్ని కూడా దేన్ని కూడా వాళ్ళు ప్రాణంతో పెట్టకుండా అన్నిటిని కూడా చంపివేశారన్నమాట. ఎక్సెప్ట్ రాహాబు కుటుంబం మాత్రమే. సో రాహాబు కుటుంబము మరి ఇశ్రాయేల్లోనే వాళ్ళు జీవించారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసింది, ఆమె ఇశ్రాయేల్ ప్రజల వాళ్ళు వేగ్ చేసిన వాళ్ళకి ఏం చేసింది, ఆమె ఎంతో వాళ్ళని కాపాడింది. కాబట్టి ఇంకా దేవుడు కూడా ఆమెని కాపాడారు. అది మాత్రమే కాదు, ఆమెకు చాలా పెద్ద స్థలం కూడా ఇవ్వబడి ఉంది. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడి ఉందన్నమాట. ఆమె ఒక విశ్వాసం కలిగిన ఒక స్త్రీ. కాబట్టి ఆమెని సల్మాన్ అనే ఆయన, అంటే యూదా గోత్రంలో నుండి వచ్చే సాల్మోను అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. మరి ఆమె ద్వారా బోయాజ్ అనేవాడు జన్మిస్తారనమాట. బోయాజ్ ద్వారా రూతు మోయాబు స్త్రీ అయిన రూతు బోయాజ్కిని ఒబేద్ అనే అబ్బాయి
పుడతాడు. ఆ ఒబేద్కి జెస్సీ పుడతారనమాట. ఇంకా జెస్సీకి కుమారుడు దావీదు. సో ఏంటంటే యేసుక్రీస్తు వంశావళిలో రాహాబ్ అనే స్త్రీ కూడా వస్తుందన్నమాట. ఎంత గొప్ప విషయంని మనం ఇది చూడగలం అనమాట. సో ఇది యూదా గోత్రము ఒక వంశావళిలో రాహాబ్ అనే ఆ వేశ్య వచ్చేస్తుంది. సో ఎంతోమంది చూడండి, ఆమె ఏ విధంగా ఆమె ఎంత పాపం చేసినప్పటికీ కూడా ఆమెని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె విశ్వాసం కలిగిన ఒక స్త్రీ. సో విశ్వాసం ద్వారానే మనము దేవుణ్ణి మనము పొందుకోగలం అనే విషయాన్ని మనము చూడగలమంట. సో ఇప్పుడు ఈ విధంగా రాహాబ్ని దేవుడు కాపాడాడు. ఇంకా అక్కడ ఉన్న సమస్తాన్ని కూడా ఏం చేశారు, వాళ్ళు నాశనం చేసేసారు. ఇంకా నాశనం చేసేసి ఇంకా పూర్తిగా ఆ స్థలం మీద వాళ్ళకి జయం దొరికింది. కానీ ఒక విషయం జరిగింది. అక్కడ ఏంటంటే ఒక ఆకాను అనే ఒక వ్యక్తి, ఆయన ఎవరు, యూదా గోత్రం నుండి వచ్చినవాడు. ఆయన ఏం చేశారంటే ఆయనకు బబిలోను వస్త్రము చాలా మంచిగా కనిపించింది, చాలా సుందరమైన ఒక వస్త్రము, ఇంకా 200 తులాలు ఉన్న ఒక ఇది సిల్వర్ అంటే వెండి, మరి ఒక బంగారము 50 తులాలు బంగారం, ఒక కమ్మి, ఇవంతా కూడా ఆయన ఏం చేశాడు, దొంగిలించాడు అనమాట. దేవుడు ఏం చెప్పాడు, దాన్నిటిని కూడా అంటే ఈ బంగారము వెండిని ఏం చేయాలి, దేవుని దగ్గర ధనాగారంలో చేర్చాలి. ఇంకా వేరే వాటిని అంతా కూడా ఏం చేయాలి, నాశనం చేయాలి, దాని అంతా కూడా కాల్చివేయాలని చెప్పాడు దేవుడు. కానీ ఈయన ఏం చేశాడు, దేవుని మాటకు ఆయన ఆజ్ఞకు లోబడకుండా దాన్ని మీరి, ఇది మాత్రం ఆయనకు కంటికి బాగా మంచిగా ఆకర్షణీయంగా ఉంది కాబట్టి అది తీసుకొచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టుకున్నాడు అనమాట. సో అది ఎవరికీ తెలియదు, అది దేవునికి తెలుసు, ఇంకా ఈయనకు తెలుసు. బహిరంగంగా ఏం చేశాడు, యెహోషువ ప్రకటించాడు, ఎవరు కూడా దీన్ని ముట్టడానికి వీలు లేదు, ఇదంతా కూడా పూర్తిగా శపింపబడినవి. సో ఇదంతా వెండి, బంగారం, ఇత్తడి, ఇంకా ఇనుపు మాత్రమే దేవుని సన్నిధికి తీసుకురావాలని చెప్పినప్పటికీ కూడా ఈయన ఏం చేశాడంటే దాన్ని మీరి ఆయన ఆశపడి ఆయన తీసుకొచ్చాడు. సో ఆయన ఏమైపోయాడంటే ఆయన శాపగ్రస్తుడుగా అయిపోయిందని మనము తెలుసుకుంటాం తర్వాత. సో తర్వాత ఏమైందంటే రెండో అటాక్, ఇప్పుడు ఏమైంది, జెరికో పూర్తిగా ఏమైపోయింది, పూర్తిగా నాశనం అయిపోయింది. రెండో అటాక్ది ఇప్పుడు మనము చూసుకుంటాం. ఇప్పుడు షెకెమ్ అనే ఒక స్థలానికి వాళ్ళు వస్తారనమాట ఇశ్రాయేల్ ప్రజలు. నెక్స్ట్ వాళ్ళు యెహోషువ ఆయి అనే స్థలానికి వాళ్ళ మీద దాడి చేయడానికి 2 వేగి చూసేవాళ్ళని పంపించాడు అనమాట. వేగి చూసి రండి, అక్కడ స్థలం ఎలాగ ఉంది, మనం ఏ విధంగా మనము అక్కడ యుద్ధం చేస్తామని పంపించినప్పుడు వాళ్ళు చూసి వచ్చి ఏమన్నారంటే అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి 3,000 మంది, 2,000, 3,000 మందికి కన్నా ఎక్కువ మనం పంపవలసిన అవసరం లేదు, మనం ఈజీగా వాళ్ళని ఓడించగలమని చెప్పేసి వాళ్ళు వార్త తీసుకొచ్చారన్నమాట. అందుకు యెహోషువ ఏం చేశాడు, ఒక 3,000 మందిని అక్కడికి పంపించాడనమాట. సో పంపించి వాళ్ళ మీద యుద్ధానికి పంపించినప్పుడు అనే స్థలంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని తరిమి కొట్టారనమాట. ఎవరిని, ఇశ్రాయేల్ ప్రజల్ని. ఎప్పుడైతే వాళ్ళని తరిమి కొట్టినప్పుడు యెహోషువకు చాలా బాధపడి ఆయన మళ్ళీ వాళ్ళ నాయకులందరూ కూడా ఏం చేశారంటే యెహోవా మందసం ముందు సాగిలపడి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సాగిలపడి బాగా వాళ్ళ బట్టలు చెప్పుకొని, మరి తల మీద బూడిది వేసుకొని బట్టలు చెప్పుకొని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏ విధంగా ప్రభువా, ఈ విధంగా మేము మా శత్రువుల ముందు మేము కొట్టబడి ఉన్నాము, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఈ విషయము వాళ్ళందరికీ తెలిసిపోతే ఇంకా వాళ్ళందరూ కూడా మా మీద వచ్చి మమ్మల్ని చంపివేస్తారు, ఇంకా మరి ఇశ్రాయేల్ ప్రజల పేరే పూర్తిగా వాళ్ళు తుడిపి వేస్తారు, మరి మీ నామానికి, మీ మహిమ కొరకు మీరు ఏం చేయగలరు అని చెప్పేసి దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అనమాట. ఉదయం నుండి సాయంకాలం వరకు అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు, నువ్వు ఎందుకు అలాగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు లేవు, ఇశ్రాయేల్లో పాపం ఉంది కాబట్టి శత్రువుల ముందు మీరు ఓడిపోయారు అని చెప్పారన్నమాట. సో అప్పుడు దేవుడు ఏమైనాడంటే, నువ్వు ఉదయమే లేసి అందరిని ప్రత్యేకపరచు, ఏ గోత్రం వస్తుందో నేను చెప్తాను నీకు. సో గోత్రము, మరి ఏ కుటుంబంలో ఎలాంటి పాపం అక్కడ జరిగిందనే విషయాన్ని నువ్వు చూసి మరి ఆ పాపంని నిర్మూలం చేయాలి, ఆ పాపంని తీసివేయాలి, అప్పుడే మీకు ఈ యుద్ధంలో జయం దొరుకుతుంది. ఈ పాపంని చేసిన వాళ్ళని నువ్వు తొలగించకపోతే వాళ్ళ ముందు నిలబడలేరు, కాబట్టి మీరు ఈ విధంగా చేయమని చెప్పాడనమాట. సో ఉదయమనే ఆయన లేచి మరి అందరు గోత్రాలన్నీ కూడా తీసుకొస్తే యూదా గోత్రము పట్టబడింది అనమాట. తర్వాత యూదా గోత్రం నుండి ఇంకా అందరికి వచ్చేసరికి లాస్ట్కి ఇండివిజువల్ పర్సన్ ఎవరంటే ఆకాను దొరికాడనమాట. సో ఆకాను ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడు, నేను ఈ విధంగా నాకు ఆశపడి నేను తీసుకున్నాను, నేను దేవునికి విరుద్ధంగా పాపం చేశానని చెప్పి
మరి నా గుడారంలో దాన్ని దాచిపెట్టానని చెప్పాడనమాట. సో అప్పుడు ఈ విధంగా నువ్వు ఎందుకు చేస్తావు, ఇశ్రాయేల్ ప్రజలకి ఎందుకు నువ్వు ఇంత శ్రమని కష్టాలని నువ్వు రప్పించావు, మరి మేము అందరూ కూడా ఓడిపోయామని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయనని మరి ఆయన కుటుంబంలో ఉన్నవాళ్ళు, ఆకాన్ కుటుంబంలో ఉన్నవాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఆ కోరని లోయ దగ్గర తీసుకెళ్ళి అందరినీ రాళ్లతో చంపేస్తారన్నమాట. చంపేసిన తర్వాత వాళ్ళని కాల్చివేస్తారు. సో ఆ విధంగా ఆ పాపం అక్కడ నుండి తొలగిపోతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళకు జయం ఇవ్వడానికి దేవుడు సిద్ధపడి, అప్పుడు దేవుని కోపము అప్పుడు తగ్గిపోయిందనమాట. సో ఈ విధంగా మనం చూస్తే మనలో ఏదైనా దాచపడింది, ఇప్పుడు మనకు వేరే వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికైతే అన్నీ తెలుసు. కాబట్టి మనం ఏది కూడా మన హృదయంలో ఏంటంటే మనం యథార్థత మనలో ఉండాలన్నమాట. ఎంత మాత్రం కూడా ఏది కూడా మనం దాచిపెట్టుకొని మరి మేము పరిశుద్ధంగా ఉన్నారని మనుషులకు మనం చూపించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే అది చాలా గొప్ప పాపంగా అవుతుంది. మరి వాళ్ళకు జయం దొరకలేదు. ఇప్పుడు ఒక్క మనిషి చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఏమైంది, ఓటం అనేది జరిగింది. సో మనలో ఏదైనా ఉంటే అలాంటిది మనము తొలగించుకోవాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి మరి దాన్ని తొలగించుకుంటే అప్పుడు దేవుడు మనకేమిస్తాడు, జయంని మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనము ఇక్కడ చూడగలం. దాని తర్వాత దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినట్టు వాళ్ళు వెళ్ళారు, ఆ పట్టణాన్ని మీద వాళ్ళు యుద్ధం చేశారు. మరి యుద్ధం చేసినప్పుడు వాళ్ళకు జయం దొరికింది. మరి వాళ్ళకు చేయవలసిన ఏ విధంగా మీరు చేయాలనే విషయం కూడా వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళకు తప్పకుండా వాళ్ళకి జయం దొరికిందనమాట. దాని తర్వాత యెహోషువ వాళ్ళందరినీ కూడా షెకెం దగ్గరికి తీసుకొస్తాడు. షెకెం అనే స్థలం ఇది ఎక్కడంటే గెరిజిం అనే పర్వతము మళ్ళీ ఏబాల్ అనే పర్వతం మధ్యలో ఉంటుందన్నమాట. దాన్ని షోల్డర్ అనే ఆ భుజం అని కూడా చెప్తారనమాట. ఏంటి షెకెం అంటే ఒక భుజం లాగా ఉంటుంది, ఈ రెండు పర్వతం మధ్యలో అవి ఉంటుందన్నమాట. సో అక్కడ షెకెం అనేది ఒక చాలా పాత ఒక స్థలము. అంటే అబ్రహాము కూడా అక్కడ వచ్చినప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేసి ఉన్నాడు. అది ఎక్కడ ఉందంటే 12వ అధ్యాయము ఆదికాండము 6-7లో కూడా మనం చూడగలం. అబ్రహాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కానానీయుల దేశములో నివసించిరి. ఆ సమయంలో యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశ మెచ్చుదనను చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. సో ఎప్పుడైతే దేవుడు మొదటిగా అబ్రహాంకి వాగ్దానం చేశాడో అప్పుడు ఆయన షెకెంలోనే ఇది జరిగిందనమాట. తర్వాత ఆయన యాకోబుకు కూడా ఆదికాండం 33వ అధ్యాయంలో 18, 19, 20 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఆయన ఏం చేశాడు, యాకోబు ఏం చేశాడంటే అక్కడ ఉన్న అన్య దేవతల యొక్క విగ్రహాలనంతా కూడా అక్కడ పాతి పెట్టినట్టు మనం చూడగలం అనమాట. ఇంకా అదే కాకుండా అది యాకోబు ఒక పట్టణం అనమాట. అది అక్కడ యాకోబు బావి కట్టబడింది మనము చూడగలం. ఇంకా మనము నూతన నిబంధనలు వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా యోహాన్ రాసిన సువార్తలో 4వ అధ్యాయంలో మనము సమార్య స్త్రీతో మాట్లాడింది కూడా అదే స్థలం అనమాట, షెకెం అనే స్థలమే. అక్కడ యేసు ప్రభు ఆయన జీవజలపు విషయాల్ని మరి రక్షణ గురించిన విషయాన్ని సమార్య స్త్రీతో ఆయన మాట్లాడు, మరి తాను మెస్సయా అని కూడా ఆమెకు ఆయన బయలుపరుచుకున్నాడు. సో అది చాలా ఇంపార్టెంట్ ఒక స్థలం. ఆ షెకెం దగ్గర ఏబేలు పర్వతము, ఇటువైపు ఏంటి గెరిజిం అనే పర్వతం ఉందన్నమాట. ఏబాల్ అనే ఆ పర్వతం మీద నుండి యెహోషువ ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే ఎలాంటి శాపము వస్తాయో అదంతా కూడా అక్కడి నుండి ఆయన ప్రకటించాడు అనమాట. తర్వాత గెరిజిం అనే పర్వతం మీద నుండి ఎప్పుడైతే దేవుని మాటకు విని వాళ్ళు లోబడి ఉంటారో అప్పుడు వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాల గురించి కూడా ఆయన తెలియపరిచి ఆయన అక్కడి నుండి ఆయన ప్రకటించాడు. ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి శాపం అంటే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం నుండి మనం 17వ అధ్యాయం వరకు మనము చూడగలం అనమాట. సో అవంతా కూడా ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, మరి దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుని వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తాడు. మరి ఆ స్థలము మరి ఆ దేశాన్ని వాళ్ళు స్వతంత్రం తెచ్చుకుంటారు, దాంట్లో వాళ్ళు నివసిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తారో, దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే అనేక విధమైన శాపం వాళ్ళ మీద వచ్చి ఆ దేశం నుండి వాళ్ళని వెళ్ళగొట్టేస్తాడు దేవుడు. సో ఆ విధంగా అది జరుగుతుందనే ఆ విషయాన్ని వాళ్ళు ఏం చేసి యెహోషువ వాళ్ళకు ప్రకటిస్తాడు. సో ఇది మనం చూస్తే
ఈ యుద్ధముకును మరి దేవుని ఆజ్ఞకును ఎంతో కనెక్షన్ ఉన్నది మనము చూస్తున్నాం అన్నమాట. ఈ రెండుకి ఎంతో సంబంధం ఉంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో మరి దేవునికి మనం లోబడి ఉంటేనే మనకు కూడా విజయం అనేది దొరుకుతుంది. సో ఇదంతా కూడా ఏంటి, ఇప్పుడు వీళ్ళంతా ఒక మనుషులు అక్కడ అక్కడ ఉన్న ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేసి వాళ్ళని దూరం చేసి ఆ స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఎందుకు ఆక్యుపై చేస్తున్నారంటే దేవుని ప్రజలు అక్కడ అక్కడ నివసించాల, అదే విషయం. సో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు మనం అంగీకరిస్తామో మన హృదయంలో దేవుని రాజ్యం అనేది మన హృదయంలో వస్తుందన్నమాట. సో కానాను అంటే పరలోకంలో కానాను అని చాలామంది అంటూ ఉంటారు. కానీ పరలోకంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి కూడా యుద్ధం ఉండదు. కానీ మన జీవితంలో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని అంగీకరిస్తామో ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, మీ హృదయంలో దేవుని రాజ్యం వస్తుందని. మన దేవుని రాజ్యం మన హృదయంలో యేసుప్రభుని మనం అంగీకరించగానే వచ్చేస్తుంది. కానీ మనలో ఇంకా శరీర క్రియలు అనేకం ఉంటున్నాయి అన్నమాట. దాని మీద మనం జయం పొందాలంటే దేవునికి మనం లోబడి మరి దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనము దేవునికి లోబడతామో దేవుని ఆత్మ ద్వారా మరి శరీరానికి ఆత్మకును ఎంతో ఎప్పుడు వైరం అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. సో ఈ ఆత్మకును శరీరంకు వైరం ఉన్నప్పుడు ఆత్మ బలం పొందుకొని మరి దేవుని వాక్యానికి మనం దేవునికి లోబడి మరి ఎప్పుడైతే సైతాన్ని మనం ఎదిరిస్తామో, ఎప్పుడైతే మన శరీర క్రియల్ని మనం చంపుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే దేవుణ్ణి ఒక టెరిటరీ ఆయన దేవుని రాజ్యము మన హృదయంలో మన జీవితంలో ఏమవుతుంది, విస్తరిస్తుంది అనమాట. అప్పుడు దేవుడు మనల్ని ఏలుతాడు. అప్పుడు సైతాను ఇంకా శరీర క్రియలంతా కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడమో, ఎప్పుడైతే శరీరానికి మనం స్థలం ఇస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆత్మకార్యాలు తగ్గిపోతాయి అనమాట. అప్పుడు దేవుని రాజ్యం మనలో నుండి అంతవరకు తొలగిపోయి అంతవరకు సైతాన్ మళ్ళీ మనల్ని ఆక్యుపై చేసుకోవడానికి వీలుంటాయి. కానీ దాన్ని మనం జయిస్తూ ఉంటే మనం దినం దాన్ని జయిస్తూ రావాలన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడి మరి సైతాన్ని ఎదిరిస్తామో, శరీర క్రియల్ని మనం జయిస్తామో, లోకాన్ని మనం జయిస్తామో అప్పుడు దేవుని రాజ్యం మనలో ఉంటుందన్నమాట. ఇది కూడా మన జీవితము ఒక క్రైస్తవ జీవితంలో పోరాటంతో కూడిన ఒక జీవితం. కాబట్టి మనకు దేవుని ఆత్మ మనకు అవసరము. దేవునికి మనం చూపించవలసిన విధేయత మనకి ఎంతో అవసరమై ఉంటుంది. సో యేసుప్రభు ఏమన్నారంటే నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నా ఆజ్ఞని గైకొనుదువు. సో ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. సో దేవుని ఆజ్ఞలు మనం కైగొనాలంటే మరి దేవునికి మనము లోబడాలి. అప్పుడే మనకు జయ జీవితం మనము జీవించగలమనమాట. సో మనకి ఇది దేవుని రాజ్యం, మనలో ఉన్న దేవుని రాజ్యము ఇంకా పెరగాలంటే మనం మరి దేవుని రాజ్యం దేవుడు మనకు అన్ని ఇచ్చాడు పూర్తిగా. మనం సంపూర్ణంగా దేవుని ఆత్మ ద్వారా నింపబడి మరి దేవుని కొరకు మనం జీవించగలము. అది ఉంది, వాగ్దానం ఉంది. కానీ మనము దేవునికి లోబడకుండా మరి మనం పాపం చేస్తూ ఉంటే, మన శరీరానికి లోబడిపోయి లోకానికి లోబడిపోతే, సైతానికి లోబడిపోయి ఉంటే మనకి దేవుని రాజ్యము మన హృదయంలో తగ్గిపోతుంది. మరి మన జీవితంలో ఏమవుతుందంటే మనము ఓటం మనకు కలుగుతుంటే జయ జీవితం మనలో ఉండదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఎప్పుడు కూడా దేవునికి లోబడము ఇంకా దేవుని రాజ్యం మనలో ఉండడము, ఇవి రెండింటి కూడా చాలా క్లోజ్ కనెక్షన్స్ ఉంటున్నాయి. సో ఈ సమయంలో షెకెంలో మనము చూసాము కదా, దేవుడికి లోబడినప్పుడు మనకు ఆశీర్వాదం, దేవునికి మీద తిరుగుబాటు చేసినప్పుడు మనకేం దొరుకుతుంది, శాపమే దొరుకుతుంది అనమాట. సో ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలి, దేవునికి లోబడితే మనకు కూడా దేవుడు జయం ఇస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మనుషులు అందరూ కూడా చాలా భయంతో ఉన్నారు. సో గిబియోను అనే ఒక ప్రజలు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడు వీళ్ళ పక్షంగా పోరాడుతున్నాడు, ఇంకా యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళని ఏ విధంగా వీళ్ళతో మనం ఏం చేసుకోవాలా, సమాధాన పడితే అప్పుడు మనల్ని వాళ్ళు చంపరు అని చెప్పేసి వాళ్ళు ఎంతో అంటే మోసం చేయడానికి వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు అక్కడ దగ్గర జీవించేవాళ్ళు, వాళ్ళ మధ్యలోనే జీవించేవాళ్ళు. దేవుడు ఏమన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేయాలి, సంహరించాలని చెప్పాడు. సో ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ ప్రాణాన్ని కొరకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఎరుషలేంలో ఒక 6 కిలోమీటర్స్ దూరంలో నివసించేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అంత పాత థింగ్స్ అంటే వాళ్ళ బట్టలు చాలా పాతగా ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ గాడిదల్ని వాళ్ళు తీసుకొచ్చిన మందల్ని అంతా కూడా వాటి మీద కూడా ఉన్న బట్టలు అవంతా కూడా ఏం చేస్తారంటే చాలా పాతవి తీసుకొని వచ్చారనమాట. తర్వాత వాళ్ళ కాళ్ళలో ఉన్న చప్పలు ఇది ఉంటాయి కదా, ఆ పాదరక్షలు కూడా ఏంటి చాలా ఓల్డ్, మరి వాళ్ళకు చేతిలో ఉన్న ఆహారం కూడా అంత రొట్టెలు అవంతా కూడా చాలా పాతగా ఉన్న అలాంటి భోజనంలో తీసుకొచ్చి వాళ్ళు చెప్పారనమాట యెహోషువ దగ్గర వచ్చి, మేము చాలా దూర దేశం నుండి వస్తున్నాము, మేము ఎప్పుడైతే అక్కడి నుండి మొదలుపెట్టామో మేమంతా కొత్త బట్టలు వేసుకొచ్చాము, కొత్తవి అన్నీ వేసుకొచ్చాము, కానీ ఇప్పుడు అన్నీ పాతగా పడిపోయినాయి. ఇక్కడ చూడండి అంత కూడా పాతపడినవి. దేవుడు మీ పట్ల ఎంత గొప్ప కార్యాలు చేశారనే విషయాలంతా కూడా మేము విన్నాం, కాబట్టి మీతో మేము సమాధాన పడడానికి వచ్చి ఉన్నాము అని చెప్పేసి వచ్చి వాడితో చెప్తారు. సో యెహోషువ ఏం చేస్తారంటే
అలాగా అని చెప్పేసి. కానీ మీరు పక్కనే ఉన్నారో ఏమో అంటే, లేదు లేదు మేము అంత దూరం నుండి ఉన్నామని చెప్పేసి వాళ్ళని ఏ విధంగానో వాళ్ళు కన్విన్స్ చేస్తారు. తర్వాత యెహోషువ ఇంకా వాళ్ళ నాయకులు కూడా కొంతమంది అందరూ కలిసి వీళ్ళతో ఏంటి సమాధానం, ఒక పీస్ ట్రీటీ లాగా వాళ్ళు సమాధానం పడతారనమాట. ఆ సమాధానం అనే ఒక నిబంధనని వాళ్ళు చేసుకుంటారనమాట. సో దాని తర్వాత చూస్తే 3-4 డేస్ తర్వాత చూస్తే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పక్కనే జీవించేవాళ్ళు, అక్కడే నివసించేవాళ్ళని తెలుస్తుంది. అప్పుడు ఎందుకు యెహోషువ ఏంటి, నువ్వు ఎందుకు ఇలాగ మీరు ఎందుకు మాకు మోసం చేస్తారు అని వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలిసింది ఈ విధంగా మీకు మీ పక్షంగా దేవుడే యుద్ధం ఆడుతున్నారని, కాబట్టి మేము భయపడిపోయి మేము మా ప్రాణం కొరకై మీతో ఇట్లాగే మేము చేస్తాము అని వాళ్ళు చెప్పినప్పుడు యెహోషువ మరి యెహోవా నామంలో ఆ నిబంధన చేసుకున్నాడు కాబట్టి వాళ్ళని చంపకుండా వాళ్ళ మధ్యలోనే వాళ్ళు నివసిస్తున్నారు అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళు నివసిస్తున్నారు. తర్వాత వాళ్ళకు ఒకటే చెప్పాడు, ఏంటంటే మీరు ఈ విధంగా మాకు మోసం చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడు ఇంకా మీరు బానిసలుగానే ఉండాలి. మీరు మరి బలిపీఠం కొరకు మీరు కట్టెల్ని నరకాలి. ఇంకా నీళ్లు, బావి నుండి నీళ్లు తీసుకొచ్చి మీరు మా అందరికి కూడా మీరు నీళ్లు కూడా మోసుకొని వచ్చి పోసే వాళ్ళగా మిమ్మల్ని పెడతాము అని చెప్పేసి వాళ్ళకు అది ఒక శాపంని వాళ్ళ మీద పెట్టాడనమాట. సో గిబియోను వాళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్యలో వాళ్ళని మోసం చేసి వాళ్ళతో ఏ విధంగానో వాళ్ళు సమాధాన పడిపోయారు, వాళ్ళు నిబంధన చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ మధ్యలో వాళ్ళు ఉండడము జరిగింది. ఈ విధంగా ఎందుకు అలాగ జరిగిందంటే, ఎందుకు వాళ్ళు మోసం పోయారంటే, యెహోషువ దేవుని దగ్గర ఆయన అడగలేదనమాట. వీళ్ళు నిజమైన మనుషులా కారా అని చెప్పేసి దేవుని దగ్గర అడగకుండా ఆయన వాళ్ళతో ఏం చేశాడు, యెహోవా నామంలోనే ఆయన ఒక నిబంధనను చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా జరిగింది. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఒక చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మన జీవితంలో వచ్చే ప్రతి దానికి కూడా మనం ఏం చేయాలి, దేవుని దగ్గర మనము డిసిషన్ కొరకు, దేవుని చిత్తం కొరకు మనము కనిపెట్టి మరి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని మనం సమర్పించుకుంటే ఇలాంటి మోసంలో ఉండి మనల్ని దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడు. ఇంతతో మనము ఇది ఫస్ట్ పార్ట్ 1 క్లోజ్ చేసుకుందాము. వచ్చిన ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా. మీకు స్తోత్రం 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 నాయన. పరిశుద్ధ తండ్రి, మీరు ప్రభా ఇంతవరకు మాతో ఉన్నాయి ప్రభా నాయన, అనేక విషయాలు మాకు నేర్పించినందుకే మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యంని విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా జీవితం ప్రభా నాయన ఒక క్రైస్తవ జీవితం పోరాటంతో కూడింది కాబట్టి నాయన ఎప్పుడు కూడా నాయన మీ చిత్తంని మేము తెలుసుకోవాలి మా జీవితంలో ప్రభా నాయన. మీ చిత్తానుసారంగా ప్రభా మీ వాక్యానుసారంగా మా జీవితంని మేము నాయన మా జీవితంలో మేము ఉండడానికి మరి మీ చిత్తంని చేయడానికి మీకు లోబడడానికి మీ కృపని గ్రహించండి. ఆ విధంగా ప్రభా మేము జయ జీవితం జీవించడానికి మీరు మాకు కృప ఇస్తారు కాబట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించి మరి ప్రభా మీరే మహిమగత ప్రభావాన్ని పొందుకొస్తుందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.